మీకు జేఈఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎలాగ మనం ఆప్షన్స్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, ఎలా రిమూవ్ చేసుకోవచ్చు, అండ్ అదే కాకుండా మనకి ఎన్ఐటీస్ అండ్ ఐఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్ మనకి ఎలా చూపిస్తారు, కోర్సెస్ ఎలా చూపిస్తారు, ఏమేమి డీటెయిల్స్ ఉంటాయో మొత్తం A to Z చూపిస్తాను. మీరే సొంతంగా చేసుకోవచ్చు. మా యొక్క మెంటర్షిప్ తీసుకుంటే స్టూడెంట్స్ మీకు 2 PDFs ఇస్తాము. దాంట్లో మీకు వస్తున్న కాలేజ్ అండ్ పెట్టుకోవాల్సిన కాలేజ్ 2 ఇస్తాము. దాని ద్వారా మీరు బెటర్ సీట్ 100% సీట్ సాధించవచ్చు. కావాలంటే కింద డీటెయిల్స్ స్టూడెంట్స్ చూడండి. పర్సనల్ గైడెన్స్ ఎవరికైతే కావాలో మీరు పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ మాకు పెట్టండి. మా యొక్క టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ చూడండి, మనము అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ మీ యొక్క అప్లికేషన్లో ఉంటుంది. ఆ నెంబర్, మీ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ పిన్ అంటే ఏం లేదు, జస్ట్ ఇది ఉంది కదా, ఇది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీరు లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్ మీరు ఎంటర్ చేయాలి. ఓకే, ఇది అప్లికేషన్ నెంబర్ అనుకోండి. పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఏమైతే ఉందో క్యాప్చ్ అది 4, నెక్స్ట్ D, నెక్స్ట్ U, నెక్స్ట్ 217 ఇది ఎంటర్ చేసి మనం లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఈ లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తున్నాను, మనకి ఇలా ఒక విండోస్ వస్తుంది. దీంట్లో మన ఓటీపీ ఎంటర్ చేయాలి. మన ఓటీపీ అంటే ఏం లేదు, మన మొబైల్ నెంబర్కి మన మెయిల్కి కానీ వస్తుంది. అది ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అగ్రీ డోంట్ అగ్రీ వస్తుంది. అగ్రీ మీద క్లిక్ చేసి ఓకే అని మీరు ప్రెస్ చేయండి. దాని తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్, జేఈఈ మెయిన్స్ డీటెయిల్స్, ర్యాంక్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మన సంబంధించి మెయిల్, ఇండియన్, తెలంగాణ అనేవి వస్తాయి స్టూడెంట్స్. ఓకే, ఇవి మాత్రమే మనం ఎడిట్ చేసుకోవచ్చు, బట్ చాలా కేర్ఫుల్గా ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత కింద మనకి ఒకసారి రివ్యూ మనకి ఇస్తారు, కంగారేం పడద్దు. ఇక్కడ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను టు రివ్యూ. చూడండి, మనకి అన్ని డీటెయిల్స్ మళ్ళీ చూపిస్తాడు. కన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. చాయిస్ ఫిల్లింగ్ చేసుకునే ముందు మన డీటెయిల్స్ అని చూసుకుని చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన డీటెయిల్స్ అనేవి క్లియర్ కనిపిస్తాయి స్టూడెంట్స్. ఇక్కడ మనం ఏం పెట్టలే కాబట్టి 0 అండ్ అన్లాక్ అయి ఉంది. మనం లాక్ చేయకూడదు, సేవ్ మాత్రం చేయండి. లాక్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఎవరైతే PWD వాళ్ళు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫై చేసుకోవాలి, దానికి సంబంధించి ఇక్కడ చూడండి మనం రిపోర్టింగ్ సెంటర్స్ని చూస్ చేసుకోవాలి. ఓకే, సో దాన్ని క్లిక్ చేస్తే మీకు రిపోర్టింగ్ సెంటర్స్ ఎక్కడ చూస్ చేసుకోవాలో ఏంటో మనకి క్లియర్ చూపిస్తుంది. మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే క్యాండిడేట్ ప్రొఫైల్, చాయిసెస్ అవైలబుల్, చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్. సో ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి స్టూడెంట్స్. మనకి రేపు అలాట్మెంట్ అయినా సరే ఇక్కడే మనకి కనిపిస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ మనం చాయిస్ ఫిల్లింగ్ క్లిక్ చేద్దాం. చేస్తే మళ్ళీ మనకి ఒక ఓటీపీ ఎంటర్ చేయమని ఒక విండో వస్తుంది. అక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూడండి, యాడ్ మీద క్లిక్ చేస్తే మనకి ప్రతిదీ యాడ్ అయిపోతుంది. అండ్ దానిపైన చూసుకుంటే మనకి ఏదైతే ఇన్స్టిట్యూట్స్ అవైలబుల్ ఉన్నాయో ఎన్ఐటీస్, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీస్ మీకు కావాల్సింది సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఆల్ ఇన్స్టిట్యూట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ ఉంటుంది. ముంబై నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ముంబై కాకపోతే ఢిల్లీ సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం. మనకి ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయంటే అన్నీ ఉంటాయి. బీటెక్లో ఈసీఈ అండ్ సిఎస్ఎస్ స్పెషలైజేషన్స్, ఏఎంఎల్, డేటా సైన్స్ అన్నీ ఉంటాయి. ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అన్నీ చూపిస్తాను చూడండి, ఒకసారి మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే చాలా సింపుల్గా ఏం లేదు, నేను ఆల్ ఇన్స్టిట్యూట్ టైప్ క్లిక్ చేస్తున్నాను. మీకు ఎన్ఐటీ అంటే ఎన్ఐటీ క్లిక్ చేయండి, మీకు ఏది కావాలో క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి యాడ్ కనిపిస్తున్న బ్లూ కలర్లో, నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ చూడండి, నేను కాలేజ్ నేమ్ చూసుకుని నేను యాడ్ క్లిక్ చేస్తున్నాను. యాడ్ క్లిక్ చేయగానే నాకు యాడ్ అయిపోతాయి. సో నాకు ఏది కావాలంటే అది నేను యాడ్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు మీకు రిమూవ్ ఎలా చేయాలి, అప్ ఎలా చేయాలి, డౌన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ నేను కొన్ని ఆప్షన్స్ యాడ్ చేస్తాను. అన్నీ యాడ్ చేయడం నాకు 10 అయినాయి చాయిస్ ఫిల్లింగ్ అనేవి. మీరు ఇలాగా 909 చాయిస్ ఫిల్లింగ్స్ చేసుకోవచ్చు. ఇది మీరు గమనించండి. ఓకే, నేను ఇంతవరకు ఏది సేవ్ చేయలేదు. సేవ్ ఎలా చేయాలో
లాగౌట్ ఎలా చేసుకోవాలో మొత్తం నేను క్లియర్ చూపిస్తాను స్టూడెంట్స్. ఓకే, సో నేను కోర్స్ చూసుకుంటాను, కాలేజ్ చూసుకుంటాను, సింపుల్గా యాడ్ చేస్తాను. కోర్స్ చూస్తాను, కాలేజ్ చూపిస్తాను, సింపుల్గా యాడ్ చేస్తాను. లాస్ట్లో నేను అన్ని డిలీట్ చేసి చూపించేస్తాను స్టూడెంట్స్. నథింగ్ టు వరీ. మీకు తెలియదు కదా అన్ని ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి నేను అన్ని చేసి చూపిస్తాను స్టూడెంట్స్. ఇప్పుడు మనం రిమూవ్ అప్ అండ్ డౌన్ చేద్దామా? ఇవన్నీ యాడ్ చేస్తాను చూడండి. ఇవన్నీ టక్ యాడ్ చేస్తాను, కింద యాడ్ అయిపోతా ఉంటాయి చూడండి. ఒక్కసారి అన్నీ టక్ కింద యాడ్ చేస్తాను, కింద యాడ్ అయిపోతుంది చూడండి. మళ్ళీ ఒకటి యాడ్ చేస్తాను చూడండి. 14 ఆప్షన్ వస్తుంది. సీట్ రావాలి అంటే ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలని చాలామంది డౌట్ ఉంటుంది. సీట్ రావాలి, ఖచ్చితంగా మీకు సీట్ రావాలంటే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. 400, 500, 600, 700 మీకు వచ్చిన ఈ ఆపర్చునిటీని ఇచ్చి పెట్టుకోకండి. జేఈఈ మెయిన్స్లో చాలామంది క్వాలిఫై కాలేదు. క్వాలిఫై ఉంటే ఏదో ఒక కాలేజ్ వచ్చుంటే చాలా బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు. మీకు వచ్చింది కాబట్టి ఆపర్చునిటీ ఇది ఇచ్చి పెట్టుకోకండి. మీరు ఏం చేస్తారంటే, సో ఫస్ట్ మీరు తెలుగు వాళ్ళు అనుకోండి, సౌత్ సైడ్ పెట్టేసుకుని దాని తర్వాత నార్త్ సైడ్కి వెళ్ళండి. అబ్బాయిలు అనుకోండి, మీరు ఎంత లాంగ్ అని వెళ్ళండి, ఏ కాలేజ్ అని చదవండి. మీరు ఎన్ఐటీస్ చదివినా సరే, జిఎఫ్టీస్ చదివినా సరే, ట్రిపుల్ చదివినా సరే, ఐఐటి చదివినా సరే, మీ సర్టిఫికేట్కి చాలా అంటే చాలా వాల్యూ ఉంటుంది. కాబట్టి సో మీరు చదువుతున్న కాలేజ్ చాలా బ్రహ్మాండమైన కాలేజ్ కాబట్టి ఫస్ట్ కాలేజీకి ఎంటర్ అయిపోండి. సో మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అనుకుంటే బయట కోడింగ్ వచ్చి చేసుకోవచ్చు, నథింగ్ టు వరీ. మీరు సిఎస్సికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, దాని తర్వాత మిగతా బ్రాంచెస్కి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు ఎలాగంటే కట్ ఆఫ్ చూసుకుని పెట్టుకోకండి. కట్ ఆఫ్స్ అనేది ఒక ఐడియా కోసమే, రైట్? కట్ ఆఫ్ చూసుకుని పెట్టుకోకండి. టాప్ కాలేజ్ టాప్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, నెక్స్ట్ కాలేజ్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒక కాలేజ్లో మీకు వద్దు, నాకు తెచ్చి ఈ బ్రాంచ్ వద్దు అన్న బ్రాంచ్ తెచ్చి పెట్టేసి మిగతావన్నీ పెట్టుకోండి. ఒక కాలేజీలో అన్ని బ్రాంచెస్ పెట్టుకున్నాకే నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళండి. సో నెక్స్ట్ కాలేజ్ కూడా అన్ని బ్రాంచెస్ పెట్టుకున్నాకే నెక్స్ట్ ఇంకో కాలేజ్కి వెళ్ళండి. అలా వెళ్ళండి. కట్ ఆఫ్స్ చూసి దయచేసి పెట్టుకోకండి. ఇప్పుడు ఎలా రిమూవ్ చేయాలి, ఎలాగ అప్ డౌన్ చేయాలో చూపిస్తాను, మీరు క్లియర్గా చూడండి. సో ఫస్ట్ మీకు రిమూవ్ అప్ డౌన్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ కనిపిస్తున్న ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ని మనము పైకి పంపిద్దాం. దానికోసం అప్ క్లిక్ చేస్తాను చూడండి. అప్ క్లిక్ చేస్తే ఇది పైకి వెళ్ళిపోతుంది, డౌన్ క్లిక్ చేస్తే డౌన్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ నేను మీకు అప్ క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. అప్కి వెళ్ళిపోయింది, ఇది అప్కి వెళ్ళిపోయింది. సో కింద ఆప్షన్ పైకి వెళ్ళిపోయింది. మీరు కావాలంటే క్లియర్ చూసుకోండి. సో ఇప్పుడు డౌన్ పంపించాలనుకుంటాను చూడండి. డౌన్ క్లిక్ చేస్తున్నాను, డౌన్ క్లిక్ చేస్తుంది. సో ఇలా చూసుకోండి రాంచి. సో ఇలా మనం పైకి కిందకి చేసుకోవచ్చు. ఇప్పుడు రిమూవ్, నేను అన్ని ఆప్షన్స్ రిమూవ్ చేయాలనుకుంటాను, చూపిస్తాను చూడండి. రిమూవ్, రైట్, రిమూవ్, రైట్, రిమూవ్, రైట్, రిమూవ్. ఇలాగ అన్ని ఆప్షన్స్ మనం రిమూవ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. నథింగ్ టు వరీ. ఏ ఆప్షన్ కూడా ఉంచుకోవాల్సిన లేదు, మీరు రిమూవ్ చేసుకోవచ్చు కావాలంటే. సో అలా అన్ని ఆప్షన్స్ రిమూవ్ చేసుకుని కావాలంటే ఫ్రెష్గా కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ రెండు నేను పైకి కిందకి చేసుకోవచ్చు. అప్ డౌన్ కొడితే మనకి పైకి కిందకి వెళ్తుంది స్టూడెంట్స్. ఓకే, సేవ్ అండ్ కంటిన్యూ అంటే 2 ఆప్షన్స్ సేవ్ చేసి మళ్ళీ ఇంకో ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నాను అనుకోండి, సేవ్ అండ్ కంటిన్యూ. లేదు సేవ్ అండ్ గో టు హోమ్ అంటే మనం హోమ్కి వెళ్ళిపోతాం స్టూడెంట్స్. పైన మనకు చూడండి, మనకి ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇచ్చిన ఆపర్చునిటీస్, మీకు ఏది కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సేవ్ అండ్ గో టు హోమ్ అని క్లిక్ చేస్తాను. సో నేను ఫస్ట్ అన్ని రిమూవ్ చేసేసి సేవ్ అండ్ గో టు హోమ్కి వెళ్ళిపోతాను స్టూడెంట్స్. చూడండి, సేవ్ అండ్ గో టు హోమ్కి వెళ్ళిపోతున్నాను, రైట్. ఇక చూడండి, లాగౌట్ మీద క్లిక్ చేస్తాం. లాగౌట్ మీద క్లిక్ చేస్తే దాట్స్ ఇట్, క్లోజ్ అయిపోయింది. సో ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా దగ్గర మెంటర్షిప్ తీసుకోండి, మంచి సాధించండి.